ఆనంది, అశ్విన్ అక్క అక్క అని ఎంత అభిమానంగా పిలుస్తుంటారు మిమ్మల్ని. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మీకు సపోర్ట్గా నిలబడి మాట్లాడారు. అప్పుడంతా మీ అవసరం కోసం వాళ్ళని పొగుడుతూ, ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని కాస్త కూడా బుద్ధి లేకుండా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతారా? ఏం సావిత్రక్క, వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేసి నువ్వు కూడా తప్పుగా మాట్లాడతావా? అశ్విన్ మీదే నీకు అనుమానమా? చూడు, వీళ్ళతో కలిసావంటే నీకు విలువ ఉండదు, గుర్తుంచుకో. వెళ్ళి పని చేసుకోండి. వీళ్ళకి ఎంత చెప్పినా ఇంతే. రా మురళి. ఆనంది, ఆగమ్మా, నన్ను క్షమించమ్మా. నిన్న నువ్వు లోపలే ఉన్నావన్న విషయం నాకు తెలియదమ్మా. నీ ఓనికి నిప్పంటుకుందని చెప్పారు. నీకేమైనా అయ్యుంటే ఆ పాపం నన్ను జీవితాంతం వెంటాడేది. నన్ను క్షమించమ్మా. అయ్యో బాబాయ్, ఇందులో మీ తప్పేమీ లేదు. అలా జరగటం నా తలరాత. అశ్విన్, లోపల అందరూ ఏంటేంటో మాట్లాడుతున్నారు, కానీ నువ్వెలాంటి వాడవో నాకు తెలుసు. మహేష్ గారు వచ్చి విచారణ చేసే సమయంలో నీ వైపు ఎవరెవరు నిలబడతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ వైపు నిలబడతాను. అలాగే బాబాయ్. సరిని సరిగమా సారిని సదని పాదమ పగమరి గమపా గరి సరి గద గరి సా. నీ నిర్ణయం వినాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరెవరికి ఏం చెప్పాలో ఏది అడగాలో నువ్వే అడుగు. ఇంకా అడగడానికి ఏముంది సార్, నిన్న రాత్రే భాగవతం చూశాం కదా. వీళ్ళు ఉత్తములని నెత్తి మీద పెట్టుకోవడం మీరు చేసిన తప్పు సార్. ఆ అలుసుతో వీళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు.
ఎంత సూపర్ ప్లాన్ కాకపోతే వీళ్ళ తప్పు ఎవరో కనిపెట్టకూడదని రిజిస్టర్లో సంతకం చేసి సైకిళ్ళు బయట ఎవరికి కనపడకుండా పెట్టి మళ్ళీ ఎవ్వరికి కనపడకుండా స్టోర్ రూమ్లోకి వెళ్ళారు సార్. సార్, అంతా మీరు మీ కళ్ళతో చూసినట్టు అలా కథలల్లి చెప్తే ఎలాగా? మహేష్ సార్, అసలు ఏం జరిగి ఉంటుందో నేను చెప్తాను సార్. నిన్న వీళ్ళిద్దరూ స్టోర్ రూమ్లో స్టాక్ లిస్ట్ రెడీ చేస్తున్న సమయంలో ఎవరో కావాలని వీళ్ళు తలుపు మూసి బయట గడిపెట్టుంటారు సార్. అప్పటికి బయటికి రావాలని ఆనంది అశ్విన్ చాలా ప్రయత్నించుంటారు. కానీ అది వీళ్ళ వల్ల కాలేదనుకుంటా. కరెంటు పోయిందని కొవ్వొత్తి వెలిగించారు. అది పొరపాటున ఆనంది ఓణీకి అంటుకొని ఉంటుంది. సరైన సమయానికి చూసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మొత్తం తగలబడి ఇద్దరు ప్రాణాలు ప్రమాదంలో పడాయి సార్. ఓణీ లేక ఆనంద్ ఇబ్బంది పడుతుంటే తన షర్ట్ ఇచ్చి వేసుకోమని చెప్పాడు సార్ అశ్విన్. రే 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 అక్కడేరా నీ ప్రాణ స్నేహితుడి మాస్టర్ ప్లాన్ దాగుంది. నైటు ఊహించని విధంగా ఇరుక్కున్నట్టు నమ్మించడంలో అబ్బాబ్బాబ్బా అశ్విన్ సక్సెస్ సాధించాడురా. అక్కడేరా తన క్రిమినల్ మైండ్ దాగుంది. మహేష్ సార్, నేను చెప్తున్నానని కాదు కానీ కొన్నాళ్లుగా వీళ్ళ మధ్య అక్కుముక్కు నడుస్తుంది సార్. పది మందికి అన్నం పెట్టే దేవాలయం లాంటి ఈ ప్రదేశంలో ఇలాంటి పనులు చేస్తారని నేను అసలు ఊహించలేదు సార్. సూది అవకాశం ఇవ్వకపోతే దారం కన్నంలోకి దూరదు సార్. కంపెనీలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. నందా ఏ ఒక్క ఆడవాళ్లతో అయినా తప్పుగా నడుచుకున్నాడా సార్? ఆనందితోనే తప్పుగా నడుచుకున్నాడు సార్. ఈ పాయింట్ గురించి ఎవరైనా ఆలోచించారా సార్? ఆ కోణంలో చూసారా సార్? అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు కరుణాకర్ గారు? అదే స్టోర్ రూమ్లో ఆ విశ్వం తప్పు చేశాడని వాడిని కొట్టి పంపించారు కదా, అలాగే వీళ్ళిద్దరిని కూడా కంపెనీ నుంచి తన్ని తరమేయాలి. ఈ కంత నీ చేతుల్లోనే ఉంది మహేష్. ఆనంది, అశ్విన్, ఏంటిది? మీ ఇద్దరి మీద లేనిపోని అబాండాలు వేస్తుంటే మీరేం మాట్లాడరేంటి? ఏమైంది మీ ఇద్దరికి? నోరు తెరిచి మీ వాదన చెప్పండి. ఏం వాదించమంటావు? ఏం చెప్పమంటావక్క?